హాని కలిగించే పనులు చేయొద్దని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంవిపి కాలనీలోని ఎస్వివిపి డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓల నేతృత్వంలో విద్యార్థులకు వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం దేశీ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం నేర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మురళీమోహన్ సహా విద్యార్థులు మాట్లాడుతూ మహావృక్షాలను పరిరక్షించి అడవులను కాపాడాలని కోరారు. విత్తన రాఖీలు తయారు చేయండి, భవిష్యత్ తరాలు జీవించడం కోసం భూమిని పర్యావరణహితంగా ఉంచండి అని పిలుపునిచ్చారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఆధారిత సామాగ్రితో తయారు చేసిన రాఖీలు వాడటం అనారోగ్యకరమని అన్నారు. అందుకే తమ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. అండ్ ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, అండ్ వాటి అసలు ఏంటి, వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు. కానీ యూజ్ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. మా కళాశాలలో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఈ రాఖీలు సీడ్స్ ద్వారా తయారు చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మా పిల్లలందరూ ఈ రాఖీలు తయారు చేశారు. నేచురల్గా ఈ ఫ్రూట్స్ మొక్కలు అలాగనే ఈ యొక్క పండ్ల జాతి మొక్కలు తయారు చేయడానికి ఈ రాఖీలు చాలా ఉపయోగపడతాయి. అలాగనే ఈ కార్యక్రమంలో ఈ యొక్క విద్యార్థులు ప్లస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మా కళాశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మన రత్నం గారు, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక రత్నం గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వారికి మా కళాశాల తరఫున అలాగే విద్యార్థుల తరఫున అందరి తరఫున ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణాన్ని మనం పాడు చేయకుండా చూసుకునే ఏర్పాట్లు చేయడం కోసం చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం వారు ఈరోజు నిర్వహిస్తున్న ఈ సీడ్ రాఖీస్ కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీడ్ రాఖీస్ వల్ల ఉపయోగం ఏంటంటే, రాఖీ మన తాలూకా అవసరం అయిపోయిన తర్వాత దాన్ని భూమిలో కలిస్తే అక్కడి నుంచి ఒక వృక్షాన్ని మనం సంపాదించుకోవచ్చు. అదే మాదిరిగా రాఖీ కోసం చెప్పి మనం జనరల్గా ప్లాస్టిక్ వస్తువులు అలాగే ఇతర హానికారకమైన సామాన్లన్నీ కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. వాటి వల్ల పర్యావరణానికి ఎంతో చేటు కలగడమే కాకుండా ఇతర జంతుజాలాలకు కూడా చాలా హాని కలుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ సందర్భంగా నో ప్లాస్టిక్స్, డెవలప్ ట్రీ అండ్ ట్రీస్ ఇది మా తాలూకా స్లోగన్. థ్యాంక్ యూ.